ఇప్పుడు నా ఆలోచనంతా మన మనో పెళ్లి గురించే. వాళ్ళు లండన్కి వెళ్లేటప్పుడు భార్యతో వెళితే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందమ్మా. ఒకవేళ సడన్గా నాకేదైనా అయితే వాణ్ణి షేర్ చేసుకోవడానికి ఒకరుండాలి కదా. ఛ, ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ తల్లిని నేనే గుండ్రాయిలా ఉంటే నువ్విలా మాట్లాడొచ్చా? ఏంటమ్మా నువ్వు? మాధవయ్య గుడికి రమ్మన్నారు. ఏదో నాద కచేరీట. రే, చదువుకున్నోళ్ళ మాట్లాడరా, అది నాదేశ్వర కచేరీ. ఏదో ఒక కచేరీ. పక్క పల్లెటూరోళ్ళ ఉన్నావు కదా. లైఫ్ లో ఎప్పుడో చేంజ్ ఉండాలమ్మా, అందుకే పళని నేటివిటికి మారాను. సరే, ఎందుకు రమ్మన్నావు? మనో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కూడా. సరే, ముందు నువ్వు చెప్పు. వద్దులేమ్మా, ముందు నువ్వే చెప్పు. నువ్వు చెప్పరా? నో, అమ్మే ఫస్ట్. రాజ్యం, ఏంటి అంతలోనే గుడికెళ్ళొచ్చేసారా? మన వీధి దాటి మెయిన్ రోడ్కి వెళ్లేటప్పుడు సైకిల్ కుర్రాడు ఏనుగును చూసి భయపడి మహాలక్ష్మిని గుద్దేశాడు. పాపం కింద పడి చేయి గీసుకుపోయింది. అయ్యో, ఏం లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. మందు వేసి ఇంజెక్షన్ చేశాడు. కొంచెం మత్తుగా ఉందండి, అందుకే గుడికెళ్లకుండా ఇంటికి వచ్చేసాం. ఏదో చిన్న గాయంతో పోయింది. సుబ్రహ్మణ్య, ఇప్పుడు ఎలా ఉంది మహా? తనకు దెబ్బ తగిలిన దానికంటే గుడికెళ్ళలేకపోయాననే బాధగా ఉంది. నేనేనమ్మా తన్ని గుడికెళ్ళమని బలవంతంగా పంపించాను. నువ్వురా, వంటగదిలోకి వెళ్ళొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదు, రెస్ట్ తీసుకో. నిన్ను మొదటిసారి చూడాలని ఆశతో వచ్చాను. అంతలో సైకిల్ వాడి రూపంలో నన్ను రాకుండా చేసావు. ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈ మహా నేను చూడడానికి రాకూడదా? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా? నువ్వు ఫస్ట్ టైం చీర కట్టుకున్నావు కదా, అందుకే దిష్టి కొంచెం ఎక్కువైంది. ఆ సుబ్రహ్మణ్యానికి మిగతా అందరికంటే నువ్వే బాగా నచ్చావుట. బామ్మ ఇప్పుడే చెప్పింది. ఈరోజు స్వామి అర్ధనగ్నంగా ఉంటాట. ఆ రూపంలో చూడటం అంత విశేషం కాదట. త్వరగానే ఏమవుతుంది? అమ్మ పిలుస్తుంది, నేను వస్తాను. ఇందుకే ఇలా చేసావా? ఆయన కనుక దొరకని జంటగా కలిసి నీ దగ్గరికి వస్తాను. అంతవరకు ఈ మహా నిన్ను చూడ్డానికి రాదనుకో. అజంతా శిల్పంలా ఉంది. చూస్తుంటే మతిపోతుంది. లంబోదర స్వామికి హరోం హర, హరోం హర. కలికాలం. డెలివరీ ఈజ్ బర్త్, జన్మిస్తే జననం, వాకింగ్ ఈజ్ పాత్, నడిస్తే పయనం. సుబ్రహ్మణ్యం ఈజ్ యూత్. సుబ్రహ్మణ్య శరణం. స్వామి మీ ఫారెన్ భక్తుడు. మీ ప్రబోధాలన్నీ ప్రపంచం అంతా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. స్వామి ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అన్ని దేశాలకి వెళ్ళాను. ఆ దేశాల్లో పల్లకూడెం వస్తున్నావా? లేదు స్వామి, మీ ప్రబోధాల్ని అన్ని దేశాల్లో ప్రచారం చేశాను. అందుకు నాకు డాక్టరేట్ ఇస్తున్నాను. దానికి మీ ఇంటర్వ్యూ కావాలి. తప్పకుండా ఇస్తాను. పన్ ఓపెన్ చేద్దాం. ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయో. ఏంటి స్వామి, ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నా. అవును, ప్రపంచమంతా తిరగడం వల్ల ఆయా దేశాల భాష మాట్లాడడానికి ఆ దేశాల ఫోన్లు పెట్టుకున్నా. అలాగా? యా. నాకు మైండ్ వాయిస్ కి కొంచెం టైం ఇస్తావా? యు ప్రొసీడ్. రకరకాల సెల్ ఫోన్లని బజార్లో అమ్మకానికి పెట్టినట్టు పెట్టుకున్నాడు. రోజు నా రోజా ఒక ఫోన్ కావాలని అడుగుతుంది. వీటిలో ఒకటి కట్ చేస్తే ఈ కోతి మొహానికి తెలుస్తుందా ఏంటి? టేక్ ఓకే. స్వామి, మీ భక్తి ప్రబోధాలు చెప్పారంటే ఇందులో నేను రికార్డ్ చేసుకుంటాను. తర్వాత ప్రచారానికి ఈజీగా ఉంటుంది. అలాగా? సైలెన్స్. ఎవరు అరుస్తున్నది? నువ్వే కదా అరుస్తున్నది. ఆపోజిట్ సబ్జెక్ట్ రెడీ. 1 2 3. లేచి పరిగెత్తరా? ఇవ్వాలి. ఓ ఇస్తాను. 1967లో దివిసీమను ఉప్పెన తాకుతుందని మా తాత జంబులింగం చెప్పినది జరిగినదా లేదా? జరిగిందా? ఓ టెరిఫిక్. 2004లో నెల్లూరుకి సునామీ వస్తుందని మా నాన్న సోమలింగం చెప్పాడు. అది జరిగినదా లేదా? జరిగిందే. ఓ రియల్లీ? 2010లో వ్యవసాయ భూములన్నీ ప్లాట్స్ వేసి అమ్మడం వలన ధాన్యం కాయగూరలన్నీ రేటు పెరుగుతుంది అని నేను చెప్పినది జరుగుతున్నదా లేదా? జరిగిందే. ఇంకా నా గురించి వివరంగా చెప్పమంటావా? ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్. 1 సెకండ్. హలో,
యా ఐఎమ్ కమింగ్ ప్లీజ్ వెయిట్. హలో వీడేంటి ఫోన్ లో కాండ్రించి ఉమ్మేస్తున్నాడు? మలేషియా భాషలో మాట్లాడుతున్నాడు. మలే హలో గుమ్మాచా ఆవాసంజీ ఆవాసంజీ మొరుగుతున్నాడేంటి? బహుశా కుక్క కాటుకు బలైపోయి ఉంటాడు అనుకుంటా. సబ్బెస్కి సబ్బెస్కి అబేస్కి అబేస్కి వస్తున్నాడు వస్తున్నాడు. ఏంట్రా పాకెట్ ఎక్కడ చొక్కా పుట్టించావు? ఓకే ఓకే ఓకేలా. క్షమించండి స్వామి, మలేషియా నుంచి మీ భక్తుడు మన దేశానికి స్వామి వారు ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నాడు. నాకెలా తెలుస్తుంది? స్వామి వారిని అడిగి చెప్తానా నన్ను. మీరు ఎప్పుడు వస్తున్నారు స్వామి? ఎప్పుడు వస్తారా? ఇంటర్వ్యూ పూర్తయింది, మీరు ఎప్పుడు వెళ్తారా అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూ నేనెప్పుడు తీసుకున్నాను? వన్ పీస్ మిస్. ఏంటి బ్లూ కలర్ థాయిలాండ్ ఫోన్ కనిపించండి. ఎక్కడైనా ఇంట్లో మర్చిపోయి పెట్టుంటారు, వెళ్ళి చూడండి. లేదండి, పెట్టి తెచ్చినప్పుడు నేను చూసాను, ఇక్కడే ఉంది కదా. పర్వాలేదు. చూసారా, ఈ నెదర్లాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఏమైంది స్వామికి? ఆహా, స్వామి పరవశం పొందే టైం ఇదే. ఇంకో ఐడియా ఉంది. ఏంటి? ఈ స్విట్జర్లాండ్ ఫోన్ రింగ్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది. తీసుకున్నవాడు వాల్యూమ్ తగ్గించి పెట్టాడే, పాటకు తగ్గట్టే డాన్స్ చేస్తున్నాడే. ఇదే రింగ్ టోన్ స్వామి బాడీలోంచి ఎలా వస్తుంది? ఊరి జ్ఞానశూన్యుడా, స్వామి తన దివ్య దృష్టితో నీ రింగ్ టోన్ వినపడేలా చేస్తున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికి చూడు. చెయ్యేందుకలా ముందుకు మంచుతున్నాడు? వంగి వెతకమనే అలా చెప్తున్నారు. ఓహో, బాగా వంగండి. వంగి వెతుకుతాను. కరెక్ట్ గా ఇరుక్కున్నారు. మీకెందుకు ఈ దొంగ బుద్ధి? అసలే దొంగ సమావేశం వేశారు. ఫోన్ మీ నోట్లో ఉంటే కనిపెడతాడు కదా, వాడు వచ్చేలాగా మీరు నోరు తెరవండి. ఫోన్ తీసి వాడు సూట్ కేసులోనే పడేద్దాం, సరేనా? అనండి. ఎలా తీస్తానో చూడండి. అరే పాపాత్ముడా, షో కేసులో ఉన్న దాన్ని గొడవలోకి పంపించావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలరా? ఫీల్ అవ్వకండి. ఇన్కమింగ్ అనేది ఒకటి ఉంటే తప్పకుండా అవుట్ గోయింగ్ అనేది ఒకటి ఉంటుంది, తీసుకోవచ్చు. నాకే సూక్తులు చెప్తున్నావా? ఓకే, ఎనీవే ఆ ఫోన్ ఎక్కడుంది తెలియట్లేదు. ఆ ఫోన్ ఎక్కడున్నా నాశనం చేయాలి. అదేంటి సార్, తిరుపతికి వెళితే జుట్టు ఇచ్చేస్తాం, విజయవాడకు వెళితే ముడుపులు ఇచ్చేస్తాం, అలాగే స్వామి దర్శనానికి వచ్చి సెల్లిచ్చామని వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళడం కుదరదు. స్వామి ప్రబోధాన్ని ప్రచారం చేయడం నాకు సైడ్ బిజినెస్. అలాగే అంతకంటే ముఖ్యంగా నాకు మెయిన్ బిజినెస్ ఉంది. అదేం బిజినెస్ బాలక? ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన తీవ్రవాద సంఘంలో నేను ఒక మెంబర్. ఆ లీడర్స్ ముఖ్యమైన సీక్రెట్ నంబర్స్ అన్ని ఆ థాయిలాండ్ ఫోన్లోనే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వీక్లీక్ అయ్యాయంటే ప్రపంచంలో నేను ఏ మూలన్నా నన్ను చంపి పారేస్తారు. అందువల్ల దాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? అది చాలా సింప్లిసిటీ. ఐర్లాండ్ ఫోన్ తీసి ఇలా చూడండి, స్టార్ ను ఒక్కసారి నొక్కి 000 అని 3 సార్లు నొక్కి మళ్ళీ యాష్ నొక్కావంటే ఈ ప్రపంచంలో ఫోన్ ఏ మూలన్నా వద్దు బాలక, ఎందుకు ఈ వైలెన్స్? దీనికి బదులుగా సైలెంట్ గా అరడజన్ పచ్చారెట్టి పళ్ళు, 1/2 లీటర్ వంటావు దాన్ని కొనిచ్చారంటే సుమారు హాఫ్ ఎన్ అవర్ లో నైస్ గా దాన్ని తీసేవచ్చు. హాఫ్ ఎన్ అవరా? కుదరదు. మెమరీ వీక్, నేను పాస్వర్డ్ మర్చిపోతాను. అలా అయితే 10 నిమిషాల్లో ముక్కి అయినా తీసిస్తాను బాలక. 10 నిమిషాలు ఛాన్సే లేదు. ఈలోకి దాన్ని పేల్ చేయాలి. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? 3వ పాస్వర్డ్ మర్చిపోయానే. అమ్మయ్యా, నేను తప్పించుకున్నట్టే. ఆశు అయిపోతాన్రా పీస్. ఏమిటండి ఇది? స్వామివారి వెనకాల పొగబండి వెళ్తున్నట్టుంది. ఇదే స్వామివారి డిక్కీ హోమం. థాయిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అని చెప్పి చివరకు నా బ్యాక్ ల్యాండ్ ని పోరబోక్ ల్యాండ్ ని చేసావు కదరా. ఓయమ్మో, ఎంత పోతాందిరా. రండన్నయ్య, బాగున్నారా? బాగున్నానమ్మా. వదిన బాగుందా? తనకే ఇల్లు ఫ్యాక్టరీ అని చాలా బిజీగా ఉంది. ఏలూరు నుంచి వస్తున్నావా? లేదు, గూడూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనికని ఒక అతను వచ్చాడు. సడన్ గా నీ ఫోన్ బయలుదేరి వచ్చేసా. ఏంటో అర్జెంట్ గా మాట్లాడాలన్నావు? అన్ని మంచి విషయాలే, లోపలికి రా చెప్తాను. సస్పెన్స్ గా మాట్లాడుతుందే. ఒక ఒంటరి చిలకే ఎదిగిందిలే ఊహగా హృదయ. చాలా బాగా పాడుతున్నావే, ఎందుకు ఆపేశావు? మిగతాది కూడా పాడు. అయ్యో, నాకింతకు మించి తెలియదు మా అమ్మ. అబద్ధం చెప్తున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడడం నేను అప్పుడప్పుడు వింటున్నాను. నువ్వు ఎంత అందంగా పాడతావో తెలుసా? నేను అడిగితే పాడనంటావేంటి? ఏంటమ్మా మహా ఏముంటుంది? ఎంత అందంగా పాడుతోందో తెలుసా? నేను అడుగుతుంటే పాడనంటుంది. ఏమ్మా, నీకు పని చేయడం చాలదని పాట కచేరీ కూడా చేయాలా? మీకు మాత్రం ఒంటరిగా కావాలంటే పాడతాను. అందరి ముందు పాడమని చెప్పకండి, సిగ్గుగా ఉంది. సరే. ఏం దాసు, చెల్లెలు పిలిస్తేనే వస్తావా?
నేను పిలిస్తే మాత్రం రానంటావు? ఏమ్మా, పోయిన నెల సంతర్పణ చేసినప్పుడు ఫ్యామిలీతో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళాను కదా, అప్పుడు నన్ను ఎవరు పిలిచారంటావు? మన శకుంతల కూతుర్ని మనోకిచ్చి పెళ్లి జరిపించాలని ఇష్టపడుతోంది. శనివారం 9వ తేదీ మంచి రోజు. నిన్ను కలిసి మాట్లాడి ఖాయం చేద్దామని రమ్మని చెప్పాను. దానికెందుకు ఇప్పుడు ఇంత తొందర? రాజ్యం మనోని లండన్కి ఒంటరిగా పంపించకూడదనుకుంటోంది. లండన్ లో ఉన్న ఫ్యామిలీని చూసి కుర్రాన్ని అప్పగించేద్దామని నిర్ణయించావు. సరే, 9వ తేదీ అంటున్నావు, ఇంకా కొద్ది రోజులే ఉంది కదా, ఇదంతా మనోతో డిస్కస్ చేసావా? అన్నయ్య, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని నా కొడుకుని అలాగే అనుకున్నావా? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ఖచ్చితంగా వాడు నా దగ్గర ఏది దాచిపెట్టాడు. మీ నాన్నని మనసులో తలుచుకునే ఆశీర్వాదం అందుకో బాబు. మీ ఇద్దరికీ కలిసే చెప్పాలనుకున్నాను. మన మనోకి పెళ్లి నిశ్చయం చేశానండి. వాణ్ణి ఒంటరిగా ఎలా లండన్ పంపించాలా అని ప్రతిరోజు నిద్రపోకుండా మదన పడుతున్న నన్ను చూసి మీరే ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి ఓ సంబంధం కుదరడానికి ఏర్పాటు చేశారనుకుంటాను. ఏంటమ్మా, వేళాకోళమా? నో మ్యాన్, ఫిక్స్ చేసేశాను. నాతో చెప్పనే లేదే? బెంగళూరులోనే అడిగాను. నేను మాత్రం చూస్తే చాలా నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని అని. నువ్వు సరే అన్నావు. బెంగళూరులో చెప్పాను, కానీ ఇప్పుడు మనో, నువ్వు టెన్షన్ అయ్యేలా ఇప్పుడేం జరగలేదురా. నీకు బాగా తెలిసిన ఫ్యామిలీనే, నీలాగే అందమైనది, చదువుకున్నది. ఇప్పుడు నువ్వు వెళ్లబోయే లండన్లో సెటిల్ అయిన వారే. అందరం కలిసి మాట్లాడాం. మనం వచ్చే 9వ తేదీ నిశ్చితార్థం. వాళ్లతో నువ్వు చెప్పలేవా ఇప్పుడు వీలు కాదని? నీకు నచ్చలేదా? నీ సుఖం కంటే నాకింకేం కావాలరా? మనో అభిప్రాయం అంటూ తెలుసుకున్నావని అడిగిన వారందరికీ నేను చెప్పాను. నా కొడుక్కి నాకు ఒకే ఉద్దేశం, ఒకే మనసని చెప్పాను. నువ్వు కాదంటావా? అవును, నువ్వు నాన్న ముందేదో చెప్తానన్నావుగా? లేదమ్మా, తర్వాత చెప్తాను. అమ్మతో చెప్పాలంటే అప్పుడు ధైర్యం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చెప్పేస్తాను. మనమిద్దరం కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు, స్నేహం చేయలేదని అనుకోవడమే. నువ్వెలా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నావు? ఒకే రాత్రిలో అమ్మా నాన్నని పోగొట్టుకున్న నాకు తట్టుకోలేని కష్టం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నా జీవితంలో మీరు ఒక్కసారి మాత్రమే కలలోకి వచ్చారు, కానీ మీ అమ్మగారి జీవితం పూర్తిగా మీ గురించి కలలు కన్నారు. నా కల నిజం కావడం కోసం మీ అమ్మగారి నిజమైన కోరిక కలగా మారకూడదు. మనో, మనో, మీ అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళండి. వెళ్ళండి. నిన్ను నేనేం అడిగాను? నాకు నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి దారి చూపించమనే కదా అడిగాను. కలలో ఆయన్ని చూసిన వెంటనే నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదా, ఎందుకే దౌర్భాగ్యురాలకి కలలో ఆయన్ని చూపించావు? ఈ విధంగా ఎందుకు ఏడిపించాలి?
ప్రతిరోజు తప్పకుండా దీపారాధన చేస్తున్నందుకు నువ్విచ్చే బహుమతి ఇదేనా? నా జీవితాన్ని చీకటి చేసి నువ్వు మాత్రం వెలుగులో ఉండి నవ్వుతున్నావా? ఇక నుంచి నేను నిన్ను చూడు, నీకు దీపారాధన చెయ్యను.